చేస్తామని చెప్పానా? తనకి ఇవ్వండి సార్. తీసుకురానా మేడం? తీసుకురా మేడం. చేంజ్ తిప్పండి, స్పీడ్గా తిప్పండి, ఎందుకంటే వెళ్ళిపోతాము, ఇబ్బంది.
స్వామి అది నమస్తే, నా పేరు తేజస్వి. నేను ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఠాగూర్ లైబ్రరీ నుంచికి 8 మంత్స్ నుంచి వస్తున్నాను. ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఒక స్టూడెంట్స్ వేరే విలేజెస్ నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తుంటారు. వాళ్ళకేంటంటే రూమ్ రెంట్ కట్టుకోవడం, ఫుడ్కి వాటికి ఇబ్బంది అవుతుంటుంది. మళ్ళీ అలాంటప్పుడు లైబ్రరీలో స్పెషల్గా స్టడీ హాల్స్లో చదువుకోవాలి అంటే ఎక్స్ట్రాగా ఒక 2000 లేకపోతే 1500 ఫీ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళే పేరెంట్స్ మీద బర్డెన్గా ఫీల్ అవుతున్న రోజుల్లో ఇలా స్టడీ హాల్స్కి ఎక్స్ట్రా 1500 అంటే ఓవరాల్గా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ లైబ్రరీ, మన ఠాగూర్ లైబ్రరీలో స్టడీ హాల్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి, క్లెన్లీనెస్ చాలా శుభ్రంగా ఉంటుంది లైబ్రరీ. అదేవిధంగా ఏసీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్స్ జనరల్గా మనం ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రకరకాల బుక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. మన బడ్జెట్లో మనకి అన్ని బుక్స్ దొరకకపోవచ్చు, అంటే మనం పర్చేస్ చేయలేము, ఎందుకంటే ఒక్కొక్క బుక్ 700 అలా ఉంటుంది. కాబట్టి ఈ లైబ్రరీలో ఏంటంటే మేడం గారు మాకు సపరేట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బుక్స్ తెప్పించారు. మా స్టూడెంట్స్ దగ్గర నుంచి అడిగి ఏ టైప్ బుక్స్ కావాలి ఏంటి అనేసి అన్నీ అడిగి తెప్పించారు. మన దగ్గర ఎస్ఎస్సి, బ్యాంక్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి, ఇంకా డిఫరెంట్ బీఈడి, డిఎస్సి, టెట్, ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వయో పరిమితి లేకుండా, అంటే ఎగ్జామ్స్ స్టూడెంట్సే కాకుండా సెలవులు పెట్టి కూడా వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు, లీవ్లో వచ్చి. దాంతోపాటు పెళ్ళైన గృహిణులకు కూడా ఈ లైబ్రరీ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చదువుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా మా కింద న్యూస్ రీడింగ్, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి న్యూస్ పేపర్స్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేపర్స్ అవసరం. దాంతోపాటు యోజన, కురుక్షేత్ర, ఇలానే షైన్ ఇండియా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా నెక్స్ట్ సైకలాజికల్ బుక్స్, మనకి మోటివేషన్ బుక్స్ అయితే సపరేట్ ర్యాక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించినవి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్, మ్యూజిక్, ఆర్ట్స్కి సంబంధించిన బుక్స్, చాలా రకాల బుక్స్ ఉన్నాయి. ఎస్ఏ రైటింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎలక్యూషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడే బుక్స్ ఉన్నాయి. దాంతోపాటుగా చిన్నపిల్లలకి స్పెషల్గా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకైతే సపరేట్ చందమామ కథలు, ఇంకా మోటివేషన్కి సంబంధించి, అంటే రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్రలు, ఇంకా చాలా యండమూరి వీరేంద్రనాథ్ నవలలు, తెలుగు నవలలు చాలా ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లలకి వేసవి కాలంలో టైం పాసే కాదు, చాలా ఉపయోగపడే క్యాంప్స్ కూడా, సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు మేడం గారు, రమాదేవి గారు. మెయిన్గా ఏంటంటే ఈ పిల్లలకి వచ్చేసి వేసవి కాలంలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అంటే సంగీతం, డ్యాన్స్, అలానే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇలా రకరకాలైనటువంటి కళలు నేర్పిస్తున్నారు. దాంతోపాటు ఆధ్యాత్మిక పరంగా భగవద్గీత కూడా నేర్పిస్తున్నారు. ఇప్పటి యువతకి భగవద్గీత అనేది జీవితంలో చాలా ఉపయోగపడే అంశము.
బయట మనం డబ్బులు పెట్టి భగవద్గీత నేర్చుకోవాలన్నా, అలానే సంగీతం నేర్చుకోవాలన్నా, డ్యాన్స్ నేర్చుకోవాలన్నా బయట చాలా ఫీజులు సుమారుగా 500, 600 మినిమం తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ పిల్లలకి ఫ్రీగా చెప్పడం అనేది వాళ్ళ ఔదార్యానికి నిదర్శనం. నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నాను. అంటే ఎవ్రీ సండే ఇక్కడ భగవద్గీత, సంగీతం, డ్యాన్స్ ఇవన్నీ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు స్టడీస్ అయిపోయి ఇక్కడ ఇవి నేర్చుకుంటున్నాను. ఫస్ట్లో నాకు అనిపించేది చిన్నపిల్లలతో నేను కూడా ఎలా నేర్చుకోగలనా లేదా అని. కానీ ఇప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. మా గురువుగారి పేరు సీతారాం. సంగీతం కూడా నేర్చుకుంటున్నాను దివ్యమాధురి గారి దగ్గర. సో బేసిక్స్ అన్నీ అయిపోయినాయి. 2 లైబ్రరీలో సంబంధించిన 2 ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. సమాజానికి ఉపయోగపడే లైబ్రరీ అనేది కేవలం ఒక పుస్తక పఠనానికే కాదు, సమాజానికి వీళ్ళు చేసే సేవ. అంటే సమ్మర్లోనే కాకుండా ఆదివారం పూట బయట కొంతమంది పేరెంట్స్ చాలా స్టూడెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పనులకి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు వీధుల్లో తిరుగుతూ లేకపోతే చెడు స్నేహాలు కాకుండా మేడం గారు వీళ్ళని పిలిపించి పొద్దున్న 8 నుంచి 12 వరకు ఈ టైంలో చక్కగా భగవద్గీత ఎలా నడుచుకోవాలి, పిల్లల్లో ఒక క్రమశిక్షణ అనేది తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. కళలు కూడా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ చాలా అంటే చాలా టాలెంటెడ్ పిల్లలు. డ్రాయింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళకి మేడం గారు పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇస్తున్నారు. నాకైతే ఇక్కడ ఒక లైబ్రరీ వాతావరణమే కాకుండా లైబ్రరీతో పాటు చాలా అన్నీ నేర్చుకుంటున్నాను. అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకొని, అదే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు జాబ్స్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, బ్యాంక్స్, గ్రూప్స్ ఇలా వచ్చిన వాళ్ళందరికీ మేడం గారు సన్మానం చేసి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ కూడా మోటివేషన్ ఫీల్ అవ్వాలి అని. దాంతోపాటు వాళ్ళ ఫ్లెక్సీ కూడా వేయించారు. ఇవన్నీ అంటే ఒక సమాజం పట్ల ఒక లైబ్రరీ వాళ్ళు ఇంత చేయగలరా, ఇప్పుడు జాబ్ వచ్చిన వీళ్ళు కూడా వెళ్ళి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి. సో వాళ్ళ ప్రోత్సాహంతో చాలామంది జాబ్స్ తెచ్చుకోవటం, వాళ్ళ మోటివేషన్తో చాలా నేర్చుకోవటం. సో ఇవన్నీ కల్పించినందుకు యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ స్టాఫ్. రమాదేవి మేడం గారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అడుగుతారు, చైర్పర్సన్ మేడం గారు, ఇంకా సార్స్ రాంబాబు గారు, రమేష్ సారు, ఇంకా శంకర్ గారు, ఫనీ సార్, అలానే సునీతక్క, కుమార్ గారు, నెక్స్ట్ దుర్గమ్మ గారు, ఇలా వీళ్ళందరూ ఒక యాంత్రికంగా కాకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కూడా అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఠాగూర్ లైబ్రరీ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు సంధ్యారాణి అండి. మాకు 2 పాపలు. లాస్ట్ ఇయర్ వ్యాస విజ్ఞాన శిబిరం అని లైబ్రరీ ఠాగూర్ గ్రంథాలయంలో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దాంట్లో చెస్సు, క్రాఫ్టు, బుక్ రీడింగు, బుక్ సమీక్ష ఇట్లాంటి అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేశారండి లైబ్రరీ వాళ్ళు. ఈ వ్యాస విజ్ఞాన శిబిరం ఇట్లా పెట్టడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఈ ఇయర్ కూడా తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపించాను. పాప వాళ్ళు నేర్చుకోవడంతో పాటు ఒక 4గురికి క్రాఫ్ట్ అని బ్యాంగిల్స్ నేర్పించడం, ఇయర్ రింగ్స్ నేర్పించడం ఇట్లాంటి వాళ్ళు కూడా పిల్లల్లో నేర్పించేపాటికి ఇంకా నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు నేర్చుకుంటూ ఒక 4గురికి నేర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఠాగూర్ లైబ్రరీ పాపలకి మంచి వేదికగా నాకు చాలా గుర్తింపునిస్తుంది. ఈ అన్నిటికీ
గ్రంథాలయం అధికారి రమాదేవి గారు చాలా ప్రోత్సాహకం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందాలని అన్నీ నేర్చుకోవాలని ఒక వేదికని ఏర్పాటు చేశారు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు భానుప్రకాష్. నేను క్లాస్ 10th చదువుతున్నాను. ఇక్కడ చాలా యాక్టివిటీస్ నేర్పుతున్నారు. ఇంకా లాంటి సంగీతము, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కూచిపూడి డ్యాన్స్. సంగీతంలో కూడా 2 రకాల్లో హిందుస్థానీ ఇంకా కర్ణాటక కూడా హిందుస్థానీ కాకుండా కర్ణాటక ఇక్కడ నేర్పుతున్నారు. తర్వాత ఇంకా చెస్ కూడా, అలాంటివి చాలా యాక్టివిటీస్ నేర్పుతాను. పుస్తక పఠనము, బుక్ రివ్యూ అలాంటివి నేర్పుతున్నారు. చాలా యాక్టివిటీస్. యాక్చువల్లీ నేను మీకోసం చెప్దాం అనుకుంటున్నాను మ్యూజిక్ గురించి. నేను ఎంత నేర్చుకున్నాను ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఘంటసాల నుంచి కూడా చాలా పెద్ద టీచర్స్ వస్తున్నారు. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టీచర్స్. అక్కడ సంగీతంలో ఇప్పుడు మాకు జరుగుతుంది ఏంటంటే ప్రకృతి స్వరాలు చెప్పారు, సప్త స్వరాలు చెప్పారు, సరళీ స్వరాలు చెప్పారు. సరళీ స్వరాల్లో మాయామాలవ గౌల రాగము, ఇంకా జంట స్వరాలు కూడా చెప్పారు. ఇంకా తాళాల వైపుకి వస్తే ఆది తాళం, ఏకతాళం, రూపక తాళం, ఈ 3 తాళాలు చెప్పారు. ప్రకృతి స్వరాల్లో మనకి ఎలాగా తెలిసింది ఏంటంటే సా, పా, సా ఈ 3 ఉంటాయి. సప్తస్వరాల్లో సరిగమ, పదనిస అవి ఉంటాయి. నేను ప్రస్తుతానికి సప్తస్వరాలు ఒకటి పాడుతున్నాను. స రీ గ మ పద నీ సా సా నీ ద ప మ గ రి సా. ఇవి సప్తస్వరాలు. ఇప్పుడు నేను పాడుతుంది స్వరస్థానాలు. అంటే మన సప్తస్వరాలు అంటే మామూలుగా మాట్లాడుతూ పలికేస్తాము, కానీ వాటికి గోడకి మేక్ కొట్టినట్టు ఒక స్థానం ఉంటుంది సపరేట్గా. అది నేను పాడాను. ఇంకా చాలా పాటలు కూడా నేర్పారు. దాంట్లో నేను ఒకటి ఇప్పుడు పాడబోతున్నాను. మాధవ కేశవ మధుసూదన్ అనేసి అన్నమయ్య కీర్తనలో ఒకటి. కాపీ రాగం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామత్రయాధీశ నమో నమో. నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ. నరసింహ ఋషికేశ నగధర త్రివిక్రమ. నరసింహ ఋషికేశ నగధర త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ సేవే. శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మహిత జనార్దన మత్స్యకూర్మ వరాహ సహజ భార్గవ తుర్క జయతురగ కల్కి. నా పేరు షణ్ముఖ శివప్రియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వేసవి శిక్షణ తీసుకుంటున్నాను.
ఠాగూర్ గ్రంథాలయంలో ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇక్కడ చెస్, క్యారమ్స్ వివిధ రకాలవి నేర్పిస్తున్నారు. మెలకువలు అన్నీ నేర్పిస్తున్నారు. మాకు చక్కగా చెప్పడానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ వస్తున్నారు. ఇక్కడ అన్నీ మాకు బాగా చెప్తున్నారు. మాకు ముందు చెస్ అంటే సరిగ్గా తెలిసేది కాదు, ఇష్టం వచ్చినట్టు పెట్టేవాళ్ళం. ఇప్పుడు మాకు అన్నీ ఎలా ఆడాలో సార్ బాగా చెప్తున్నారు. మాకు క్రాఫ్ట్ నేర్పిస్తున్నారు, క్రాఫ్ట్ టీచర్ అన్నీ నేర్పిస్తున్నారు. డ్రాయింగ్ చెప్తున్నారు, డ్రాయింగ్ క్లాసెస్. సాహిత్యం చెప్తున్నారు సార్ వచ్చి. డ్యాన్స్ చెప్తున్నారు, కూచిపూడి. సంగీతం కూడా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. వేసవి విజ్ఞాన శిబిరంలో మేము ఇక్కడ చెస్ మరి తదుపరి అన్ని శిక్షణలు నేర్చుకుంటున్నాము. ఇక్కడ చెస్ సార్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ వేసవి విజ్ఞాన శిబిరంలో ఇదివరకు అంటే మేము చెస్ ఏదైనా పాయింట్ మూవ్ చేయాలంటే మాకు తెలిసి తెలియకుండా మూవ్ చేసే వాళ్ళం. చెస్లో ఇప్పుడు మేము ఒక పాయింట్ కదపాలన్నా చాలా ఆలోచించి మూవ్ చెస్లో అనేక మెలకువలు సార్ నేర్పిస్తున్నారు. చెస్లో ఏ పాయింట్ కదిపితే వేరే వాళ్ళు ఎలా చంపబడుతున్నారు, చెస్లో మనము ఎలా నెగ్గాలో నేర్పిస్తున్నారు.